చేసేటటువంటి వ్యక్తి తెలుగువాడై ఉండాలి. ఏ పెద్ద కంపెనీలైనా, ఎక్కడ పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న కంపెనీలైనా వాటన్నిటికీ కూడా రథసారథిగా తెలుగు వాళ్ళు ఉండాలి. గ్లోబల్ లీడర్షిప్తో తెలుగు జాతి ముందుకు రావాలని ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. వాటితో పాటు సంస్కరణలు కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో మొదలైనవే. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు, అనేక రాష్ట్రాలు, ఆఖరికి దేశం కూడా ఆదర్శంగా తీసుకొని మన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా ముందుకు నడిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్లు కానీ, హౌసింగ్ కానీ, కిలో బియ్యం 2 రూపాయలకి, అలాగే జనతా వస్త్రం కానీ, ఐటీడీఏలు కానీ, లేకపోతే విద్యా వైద్య వ్యవస్థలో మార్పులు, గ్రామానికి రోడ్లు వేయించాలి, కరెంటు లైట్లు కల్పించాలి, అలాగే మహిళల తాలూకా హక్కులు, వెనుకబడిన వర్గాల తాలూకా రిజర్వేషన్లు, ఇలా ఎన్నో సంస్కరణలు చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రవేశపెట్టింది మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా మనం తెలియజేసుకోవచ్చు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పనికి ఆహార పథకం, డ్వాక్రా సంఘాలు, ఐటీ రెవల్యూషన్తో సైబరాబాద్ లాంటి నగరాలు, జీనోమ్ వ్యాలీ, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుందో ఎవరికి తెలియని సందర్భంలో హైదరాబాద్లో ఈ మహానాయకుడు పెట్టినటువంటి జీనోమ్ వ్యాలీ కొన్ని కోట్లాది మంది ప్రజలకి కోవిడ్ నుంచి కాపాడిందనంటే అది ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి దూరదృష్టి. అలాగే హైవేస్, టెలికాం, లేకపోతే పవర్ రిఫార్మ్స్, వీటన్నిటికీ కూడా కేంద్ర స్థాయిలో ఆ రోజు ఆ రిఫార్మ్స్కి నాంది పలకడానికి చంద్రన్న తాలూకా హస్తం ఉండడానికి ఎక్కడ డౌట్ లేకుండా మనం చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్టులు ఈరోజు 160 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రేపు మే 31వ తేదీన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లో మరో 2 ఎయిర్పోర్ట్లు ఆ రోజే ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. 162 ఎయిర్పోర్ట్లు అవ్వబోతున్నాయి. ఈ దేశంలో 162 ఎయిర్పోర్ట్లు ఒకనప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ మొట్టమొదటిగా దేశంలో ఎయిర్పోర్ట్లు కూడా మనం నిర్మించాలి. పీపీపీ మోడల్లో ఒక పాలసీ తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్లు నడిపించాలన్నటువంటి మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో పథకాలకి, ఎన్నో రిఫార్మ్స్కి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ నాంది పలికింది. అది ఇంతటితో ఆగిపోలేదు. మన అమరావతి మీ అందరికీ కూడా దాని తాలూకా కథ అంతా కూడా తెలుసు. అమరావతి మాట్లాడితే ఎక్కువగా మనం మాట్లాడుతున్నాం. 32,000 ఎకరాలు ఇచ్చారని, లేకపోతే రైతులు దానికోసం త్యాగం చేశారని, విశ్వవిఖ్యాతిగా ఉన్నటువంటి ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అమరావతి కడతామని. కానీ అందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్టు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. మొట్టమొదటిసారి ఒకడు వ్యక్తి మనకి భూమి త్యాగం చేస్తున్నాడనంటే పూర్తిగా నష్టపోకుండా తిరిగి ఆ వ్యక్తి కూడా ఏదో లాభం పొందే విధంగా ఉండాలని ప్రపంచానికే ఆదర్శంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పరిచయం చేసినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. రివర్ లింకేజ్, నదుల అనుసంధానం ప్రాజెక్టు ఆయన రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన మైండ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. వాజ్పేయి గారితో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటే ఎన్నో సందర్భాల్లో ఆయనతో చర్చించి నదులు అనుసంధానం, అక్కడ గంగా నది నుంచి మన కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నదులన్నీ కూడా అనుసంధానం చేయాలని ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి ఆ నివేదిక తీసుకొని వెళ్ళారు. అది క్రమేపీ కాలం మారుతున్న కొద్దీ మరుగున పడిపోతుంటే రివర్ లింకేజ్ ప్రాజెక్టులు మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి మళ్ళీ అది పరుగులు పెట్టించే విధంగా రివర్ లింకేజ్ ప్రాజెక్టు కూడా ఈరోజు ఊపిరిపోసినటువంటి నాదుడు మన చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. పాపులేషన్ మేనేజ్మెంట్ ఏ ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్రానికైనా గతంలో ఉండేది. జనాభా అంటే అది ఒక పెద్ద భారమని, అంత జనాభా చూసుకోవాలంటే ఎలాగని. కానీ ఆ ఆలోచన విధానంలో మార్పు తెచ్చాడు చంద్రన్న. జనాభా అంటే కేవలం భారం కాదు, అది ఒక యాసెట్ లాగా. మనకు డబ్బు ఎంత ఉంటే ఎంత బలంగా ఉంటామనుకుంటామో, ఎంత జనాభా ఉంటే అంత బలం ఈ రాష్ట్రంకి, జాతికి ఉంటుందనే ఆలోచనతో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానానికి కూడా ఈరోజు మరొకసారి శ్రీకారం చుడుతున్నారు. P4 లాంటి ప్రోగ్రామ్స్, P3 ప్రోగ్రామ్ చూసాం, కానీ ఈరోజు P4 ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. స్కిల్ సెన్సెస్, అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అలాగే న్యూ కంప్యూటింగ్ని, వీటన్నిటిని కూడా మన తెలుగు జాతికి నిత్య అనుసంధానంతో ముందుకు నడిపించాలని క్వాంటమ్ వ్యాలీ, క్రియేటివ్ ఎకానమీ, ఈరోజు ఈ పదాలు చెప్తే కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, వాట్ సిబిఎన్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. చంద్రన్న ఏ ఆలోచనలతో ఈరోజు ముందుకు నడుస్తాడో రేపు దేశం మొత్తం అదే ఆలోచనల వైపు వస్తారు. ఆ నమ్మకం నాకుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రేపు మీ ఇంటిలో రివర్ లింకేజ్ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి,
స్కిల్ సెన్సెస్ గురించి, P4 గురించి ఒక 2-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటిలో కూడా చర్చ జరిగేటటువంటి అంశాలు ఈ అంశాలు. అటువంటి అంశాలకి జన్మనిచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్ని మాట్లాడుతున్నాం, కానీ తెలుగుదేశం పార్టీ అనంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన పసుపు దళం, పసుపు సైనికులు, మన కార్యకర్తలు. ఈ కార్యకర్తల వల్లే 43 సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే 43 సంవత్సరాలుగా మన ప్రయాణం చెక్కు చెదరకుండా ముందుకు కొనసాగుతుంది. ఏ పార్టీ అయినా కార్యకర్తలకి మనం ఉండేటటువంటి అనుసంధానం ఉందా? ఒక్కసారి గమనించండి. మన రాష్ట్రంలో ఉండే పార్టీలు చూడండి, ఇతర రాష్ట్రాల్లో ఉండే పార్టీలు చూడండి. ఎందుకనంటే నాయకులు మారినట్టే కార్యకర్తలు కూడా వేరే పార్టీలో మారిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ